జనగర్జన సభకు రాహుల్ గాంధీ రాకతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని అవినీతితో కూడుకున్న భూ కుంభకోణాలకు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి విశేష ఆదరణ వస్తుందంటున్న కోదండరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. నిన్న ఖమ్మంలో జరిగిన జనగర్జన సభ గురించి ఇక్కడ బీఆర్ఎస్ నేతల్లో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి గారు. నిన్న జరిగిన సభ పైన కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపు అంటుంది అని కొన్ని ఇట్లాంటి విమర్శలు ఎట్లా చూస్తారు ఇవాళ? చూడండి, నిన్న రాహుల్ గాంధీ గారి రాకతో భారతీయ జనతా పార్టీ పూర్వం టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అవినాభావ సంబంధము బంధుత్వము అనే పేరుతో ఏ విధంగా ఇంతకాలం జరిగిందో రాహుల్ గాంధీ గారు చాలా ఓపికతో చాలా కాలంగా ఈ మాట ఖచ్చితంగా చాలా ఓపెన్ గా నిన్న కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏం చెప్పిండు. దాంట్లో ఏమన్నారు రాహుల్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ అనండి లేకపోతే బీఆర్ఎస్ అనండి, ఈ పార్టీలు వీళ్ళ మధ్యన బంధుత్వం ఉంది. దీనికి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పిండు. మీరు 2014లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి అనేకమైన కీలక అంశాలలో మీరు మద్దతిస్తున్నారు. ఉదాహరణకి నోటుబందీలో మీరు మద్దతిచ్చిండ్రు, వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో మద్దతిచ్చిండ్రు, అనేక విషయాలలో ఎప్పుడెప్పుడు పార్లమెంటులో కీలకమైన అంశాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మేము ఇప్పటికే రాహుల్ గాంధీ గారు మొదలొచ్చినప్పుడే చెప్పిండు, వరంగల్లోనే మేము టిఆర్ఎస్ తో మాకు పొత్తు లేదని చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంధకారంలో ఉండి లేదా అజ్ఞానంలో ఉండి మేమేదో పొత్తులు పెట్టుకున్నట్టుగా, టికెట్లు టిఆర్ఎస్ వాళ్ళు నిర్ణయం చేస్తున్నట్టుగా ఏదోదో బాధ్యతారహితంగా మాట్లాడింది. కానీ రాహుల్ గాంధీ గారు ఒక జాతీయ నాయకుడిగా, మాజీ ఏఐసిసి అధ్యక్షుడిగా వారేమన్నారు, ఒక అడుగు ముందుకేసి అన్నాడు, నాకు మీరు అక్కడ దోస్తులు కాబట్టి మీతో పొత్తు లేదని అనుకుంటూనే ఒక మాట ఏమన్నాడు, రాజస్థాన్లో ఏదైతే నితీష్ గారు అన్ని రాజకీయ పార్టీల సమావేశం పెట్టిండ్రో అక్కడ మమ్మల్ని అడిగినరు, కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ కూడా పిలవమని అడిగినరు. అప్పుడు మేము సమాధానం చెప్పినాము, ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీని పిలవడానికి లేదు. ఒకవేళ పిలవాలి అని మీరు అనుకుంటే మేము ఈ సమావేశంలో ఉండము అనేది మేము చెప్పినము అనే మాట రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పాలసీ టిఆర్ఎస్ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా చెప్పిండు. దాన్ని జీర్ణించుకోలేక, ఆ సత్యాన్ని మీరు అంగీకరించలేక మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బాధ్యతారహితంగా మాట్లాడితే ప్రజలు. ఇంకొక మాట కూడా అన్నారు రాహుల్ గాంధీ గారు, చాలా విలువైన మాట అన్నారు, మీరు ఢిల్లీలో పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందండి, చాలా పెద్ద లిక్కర్ స్కామ్, దాదాపుగా అది ఈడీ ముందు అన్ని వివరాలతో వచ్చింది. మీకు ఈ బంధుత్వం లేకపోయి ఉంటే ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు అనేది కూడా పెద్ద ఇది చర్చనే కాదు, ఇది వాస్తవం. అంటే మీరు ఆ అనుబంధము, ఆ మిత్రత్వము, ఆ బంధుత్వం ఉన్నది కాబట్టి ఇట్లాంటి అవినీతి పరమైన విషయాలలో కూడా మీరు ఏకమవుతున్నారు, భారతదేశ ప్రజలను నమ్మిస్తున్నారు. బండి సంజయ్ గారు పొద్దున్నేస్తే నిన్ను జైల్లో పెడతాం, ఆయన జైల్లో పెడతాం అని చెప్పి మాట్లాడతారు. చివరికి ఏం జరిగింది ఇవాళ? రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని, ప్రస్తావనను చెప్పక తప్పలేదు. దీన్ని మీరు కేటీఆర్ గారు కానీ, హరీశ్వర్ రావు గారు కానీ చాలా మంది మాట్లాడండి. కానీ మీరు చీకటి గదిలో ఉండి ఇంకా మీరేదో ప్రజలంతా ఎవరికి తెలియదు, మేము చేస్తున్నదే కరెక్ట్ గా అని చెప్పి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అనుకుంటే చాలా తప్పు. చేయూత పథకాన్ని తీసుకొచ్చారు, దీంతో 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా నిన్న జనగర్జన సభ రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 1,000 రూపాయలకు మించిన పెన్షన్ లేదు, ఇది ఎట్లా అమలు చేస్తారా? ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ 3,000 పెన్షన్ ఇస్తుంది, వచ్చే ఈ నెల నుంచి కూడా వికలాంగులకు 4,000 పెన్షన్ చేస్తున్నాం. చూడండి, ఎప్పుడైనా ఒక ఆర్థిక పరమైన కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి కానీ ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకున్నప్పుడు ఎన్నికల కంటే ముందే మాట్లాడతారు. రేపు 3-4 నెలల ముందు ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. అందుకే అన్నారు
కర్ణాటకలో ఎన్నికలు కంటే ముందు 3-4 ప్రధానమైన అంశాలు అక్కడ కూడా చెప్పిండ్రు, అమలు అవుతున్నాయి. అక్కడ మధ్యలో మాట్లాడతారా ఎప్పుడైనా? రాజస్థాన్కు ఎన్నికలైనవి, రేపో మాపో మళ్ళీ ఎన్నికలకు దగ్గరున్నాం. ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్నికల దగ్గరున్నాం. అట్లాంటి రాష్ట్రాలలో మధ్యలో మాట్లాడే మాట కాదు ఇది. అవకాశవాద రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి తెలియవు. మీరు మాట్లాడతారు అట్లా. మీరు ఎన్నికలు రాగానే ఒక మాట దళిత బంధ్ అని, బీసీ బంద్ అని, లేకపోతే రైతు బంద్ అని, ఇట్లాంటివన్నీ ఎన్నికల కంటే ముందు మాట్లాడే మాటలు ఇవి. మీకు ఎందుకంటే మీకు ఓట్ల గురించే మీ రాజకీయం అంతా. కాబట్టి మీలాంటి పార్టీలు మాట్లాడతాయి కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడదు. ఎన్నికల కంటే ముందు కాబట్టి ఒక కీలకమైన సభలో రాహుల్ గాంధీ గారు ఆ ప్రకటన చేసిండ్రు. తప్పేముంది అక్కడ? ఇట్లాంటి మీకు ఎట్లా ఉందంటే ప్రజలు తిరస్కరించిందండి వీళ్ళని. వాళ్ళకు తెలుస్తున్నాయి. ఒక్క మాట నేను మనవి చేస్తున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 సంవత్సరాల నుంచి భూముల రికార్డుల ప్రక్షాళన విషయంలో ఏనాడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి దీనిలో లోపాలు ఉన్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రెవెన్యూ రికార్డులు అస్తమస్తమైనవి, కాపాడండి అని మాట్లాడితే ఒక్కరోజు కూడా మాట్లాడలే. కానీ ఎప్పుడైతే సెగ తలిగిందో, ఈ ధరణి సెగ తలిగిందో, భూముల సెగ తలిగిందో, అప్పటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడడం మొదలు పెట్టిండ్రు. అంతకంటే మొదలు ఎందుకు మాట్లాడలే? మీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మహిళా తహసీల్దారు అక్కడ సజీవ దహనం చేస్తే ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇదా మీ రాజకీయం? మనుషుల ప్రాణాలు పోతుంటే మౌనంగా ఉండే ప్రభుత్వం మీరు ఇంకేమని మాట్లాడతారు? మీరు పెద్ద అవినీతి పరమైన భూ కుంభకోణాలు మీరు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఒక్కటి కాదు 2 కాదు, భూముల రికార్డుల ప్రక్షాళన విషయంలో కానీ, అసైన్మెంట్ భూముల విషయంలో కానీ, భూదాన భూముల విషయంలో కానీ, చివరికి ఎండోమెంట్ భూములు కూడా అమ్ముకున్నారండి మీరు. దేవునికి సంబంధించిన భూములు 1022 ఎకరాలు అమ్ముకుంటే కోర్టు మొట్టకాయలు పెట్టింది, హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఏం చెప్తారు ప్రజానికానికి? ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ కూడా బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలాంటి విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనగర్జనలో విశేష ఆదరణ వచ్చింది, వచ్చే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్గా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు వచ్చి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారిందని చెప్పేసి కోదండ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 100% శివాతో కలిసి హరీష్ అమాని సైతం.